ఓం ఆదిత్యాయ చ సోమాయ చ మంగళబుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః స్వాహా. ఓం ఆదిత్యాయ చ సోమాయ చ మంగళబుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే అయ్యా, మీరు ఇరువురూ లేచి హోమగుండం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ఓం సద్యో జాతాని ప్రపద్యాని సద్యో జాతాయ నమో జ్యేష్ఠాయ నమః కాలాయ నమః కలవికర్ణాయ నమో అఘోరేభ్యో ఘోరఘోరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యః నమస్తే అస్తు రుద్రేభ్యః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం రాజాధిరాజాయ ప్రసంయసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. అమ్మా, బట్టలు స్వామివారికి సమర్పించి దండం పెట్టుకోండి. అంతటితో పూజ పూర్తి అవుతుంది. పదండమ్మా, వెళ్ళొస్తాం. మంచిదమ్మా. అయ్యా పంతులు గారు, స్వామివారికి బట్టలు తీసుకొచ్చాం, తీసుకోండి. అమ్మా, మీ దంపతులిద్దరూ దేవుణ్ణి స్మరించుకొని ఆ బట్టలు సమర్పించండి. దేవుడు మిమ్మల్ని ఎన్ని జన్మలైనా విడదీయలేని అనుబంధాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ వ్రతం చేసి బట్టలు సమర్పించిన ఏ భక్తులు ఇంతవరకు విడిపోలేదమ్మా. అంత మహిమగలది ఈ గుడి. ఇవ్వమ్మా. ఒరే, ఇద్దరు కలిసివ్వండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.